హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున్నే వంట చేస్తున్నాను ఫ్రెండ్స్. టిఫిన్ అయితే గోధుమ ఉప్మా చేసేసాను. ఈరోజు హాస్పిటల్కి రమ్మన్నాడు కదా ఫ్రెండ్స్ డాక్టర్ గారు, మా చోటుని తీసుకొని. అందుకని వంకాయ అయితే త్వరగా ఉడికిపోద్దని ఈ కూర అయితే వండుకున్నాను ఫ్రెండ్స్. వంట చేసి వెళ్ళామంటే లేట్ అయినా బాగా రేపు ఫ్రెండ్స్. అంటే ఒక్కోసారి ఏమో 1 గంట 12:30కి వెళ్తే 12ంటికి వెళ్ళినా 11ంటికి వెళ్ళినా 1 గంట అయిపోతుంది. అందుకని వంట చేసి ఒక్కోసారి ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్. 2 సార్లు అయితే అలాగే సర్జరీలు ఉన్నాయని లేట్ చేశారు. ఇంటికి వచ్చేటప్పటికి 2 అయింది. అప్పుడు అన్నం వండుకొని తినేటప్పటికి 3 అయిపోయింది ఫ్రెండ్స్ అన్నం కూర. అందుకని వంట చేసి వెళ్ళామంటే ఏ టైం అయినా వచ్చి తినొచ్చు కదా ఫ్రెండ్స్. అన్నం కూడా వండేస్తున్నాను ఫ్రెండ్స్. అన్నం కూర వండేసి వెళ్ళానంటే ఏ టైంకైనా వచ్చి తినేసి కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. అందుకే సింపుల్గా త్వరగా 10 నిమిషాలు కూడా పట్టచ్చు. రేపు వంకాయ అంటే ఊరినే మగ్గిపోద్దని ఈ కూరని వండాలని నేను బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు వంకాయ వండుతాను ఫ్రెండ్స్, ఎందుకంటే తొందరగా అయిపోద్ది. కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు వేసుకుంటా ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసి కలుపుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేస్తాను. ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడే టమాటా వేయకూడదు, ఈ వడిలిన తర్వాత వేయాలి. ముందే వేసామంటే వంకాయ ముక్కలు అలాగే ఉండిపోతాయి ఫ్రెండ్స్, ఉడకవు. మెత్తగా గుజ్జులాగా ఉడకాలంటే టమాటా ఇప్పుడే వేయకూడదు. మూత పెట్టుకుంటాను. ఈరోజు బంగాళదుంప ములక్కాయ ఏమి వేయట్లేదు, ఉట్టి ప్లెయినే ఫ్రెండ్స్ వంకాయ టమాటా. మళ్ళీ అవి కొద్దిగా టైం తీసుకుంటాయి కదా ఉడకటానికి. బంగాళదుంప అయినా కొంచెం త్వరగా ఉడుకుద్ది కానీ ములక్కాయకి టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. అందుకని వండుతున్నాం. నెల 30వ తారీఖు వెళ్ళాను ఫ్రెండ్స్. ఈ నెల 10వ తారీఖు రమ్మన్నారు. అందుకని ఈరోజు హడావుడి. చూద్దాం ఫ్రెండ్స్. చూసారా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి ఫ్రెండ్స్. అందరూ వండేవి, కాకపోతే ఏంటంటే మా ఇంట్లో ఏం చేస్తున్నానో అది మీకు చూపిస్తే నాకు ఆనందం ఫ్రెండ్స్. అందరూ తినేవి, అందరూ వండేవి. అయితే కొంతమందికి తెలియదు, కొత్తగా పెళ్ళైన పిల్లలకు కానీ రూముల్లో చదువు కోసం ఉద్యోగం కోసం వెళ్తారు కదా, వాళ్ళు వండుకోవాలన్నా కొంతమందికి తెలియదు ఫ్రెండ్స్. అటువంటి వాళ్ళు చూసి సింపుల్గా ఎలాగ వండుకోవాలనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సెంటర్లో టమాటా వేసాను కదా, కొంచెం లైట్గా ఉప్పు వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ముందే వేసాను. ఈ టమాటా ముక్కల వరకు కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మెత్తగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్. చూసారా మెత్తబడిపోయింది. అందుకే నేను సెంటర్లో వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే బర్ణాలు ఉండేది సెంటర్లోనే కాబట్టి మాడటం కూడా అక్కడే మాడతాయి. ఈ టమాటా నీరు కాబట్టి తొందరగా మాడకుండా కూర చక్కగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ముందుసారి ఒకసారి వండినప్పుడు టమాటాలని పిండేసి రసం పోసాను ఫ్రెండ్స్, ఒకసారి మిక్సీ వేసాను. ఇవాళ అయితే అలా డైరెక్ట్గా వేసేస్తున్నాను, ఎందుకంటే టైం లేదు ఫ్రెండ్స్. తొందరగా వెళ్తే లైన్ తక్కువ ఉంటుంది. కారం కూడా వేస్తున్నాను కొద్దిగా కాబట్టి మాకు సరిపడా కారం 1.5 స్పూన్ వేసాను ఫ్రెండ్స్. ఇది పట్టించింది కాబట్టి ఘాటుగా ఉంటుంది. చూసారా ఇలాగే నూనెలో మగ్గింది, ఇలాగే తినొచ్చు. కొద్దిగా సిమ్లో పెట్టి కొత్తిమీర జల్లేసుకొని కొంచెం గ్రేవీగా కావాలంటే కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఒక చుక్క అయితే నీళ్ళు పోస్తాను, పచ్చివాసన పోయింది కారం. కొంచెం పోస్తున్నాను ఫ్రెండ్స్. ఏ ఊరు వంటలు ఆ ఊరే ఫ్రెండ్స్. మన ఇండియా వాళ్ళం ఎలా చేసుకుంటాము మనకు తెలుసు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రీతిగా వండుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు
వాళ్ళ అమ్మ వాళ్ళు ఎలా తింటారో, వాళ్ళు ఎలా వండారో అవి నేర్పిస్తారు కాబట్టి వాళ్ళ వంటలు వాళ్ళే, మన వంటలు మనవి ఫ్రెండ్స్. కొద్దిగా టైం ఉండి చక్కగా ఇచ్చేయాలంటే కొద్దిగా తాలింపులు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ నూనెలో వేయించిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు అవన్నీ వేసి వంకాయ ముక్కలు వేసి చేసుకుంటాను. నేను అవన్నీ వేయాలంటే వంకాయ వేపుడులోనే వేస్తాను ఫ్రెండ్స్, కూరల్లో తక్కువ వేయటం. వంకాయ వేపుడులో కొబ్బరి వేసి చేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది. ఒక్క నిమిషం మూత పెట్టి ఆపేస్తాను ఫ్రెండ్స్. నా వంట అయితే అయిపోయింది, అన్నంది కూడా అయిపోయింది, ఆపేసాను ఫ్రెండ్స్ స్టవ్. దీన్ని కూడా ఒక నిమిషం సిమ్లో పెట్టుకొని ఆపేస్తాను. చూసారా ఫ్రెండ్స్, అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మగా ఉంటుంది వంకాయ టమాటా. ఇష్టపడిన వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్, వంకాయ అంటేనే అందరికి ఇష్టం. గోంగూర ఎలాగో వంకాయ కూడా అలాగే కదా. గుత్తి వంకాయలు తీసుకుందాం అనుకున్నాను కనుక అవి బాగోలేదు, ఎక్కువ పుచ్చులు వచ్చినాయి ఫ్రెండ్స్, అందుకనే తీసుకోలేదు. ఈసారి ఇంకోసారి ఎప్పుడన్నా గుత్తి వంకాయలు తీసుకుంటాను. చాలా రోజులు అయింది గుత్తి వంకాయ పులుసు పెట్టి. అంతే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆపేసుకొని నేను రెడీ అవుతాను. చోటుగా నడవాలని చెప్పి మీరు అందరూ బ్లెస్సింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కూర్చోగలుగుతున్నాడు. ఇవాళ డాక్టర్ గారు ఏం చెప్తారు, ఎన్ని ఇంజక్షన్లు చేయించాలో, ఇప్పుడు దాని ప్రాణానికి ఎన్ని అంటే చెప్పలేము ఫ్రెండ్స్. వెళ్ళినప్పుడు అంతా 2 ఇంజక్షన్లు. అందుకని దాన్ని మనం అయితే తీసుకెళ్ళటం ఈజీ, కానీ దాని బాధ ఎవరు చూస్తారు ఫ్రెండ్స్. నేనైతే తీసుకెళ్తున్నాను. డాక్టర్ గారిలో దేవుడుండి దానికి కావాల్సిన నరాలకి, ఎముకలకి ఏదైతే బలమో, నడుముకి ఏదైతే బలమో ఆ ఇంజక్షన్లు ఇచ్చి దాన్ని లేపాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి, మీ దైవాన్ని కోరుకొని కొంచెం దానికి బ్లెస్ చేయండి ఫ్రెండ్స్.